అమెరికాలో అక్రమ వలసదారులు తిరగబడ్డారు. తాజాగా లాస్ ఏంజల్స్లో సరైన పత్రాలు లేకుండా దేశంలో నివసిస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. వందల మంది ఆందోళనకారులు రోడ్ల మీదకొచ్చి ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో నిరసనకారులకు అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. వారిపై మరింత కఠినంగా వ్యవహరించేందుకు నేషనల్ గార్డ్ బృందాలను పంపించారు. ట్రంప్ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ తప్పుపట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి రోజుకు కనీసం 3,000 మందిని అరెస్ట్ చేయాలని తమకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఫెడరల్ అధికారులు లాస్ ఏంజల్స్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. పలువురిని అదుపులోకి తీసుకుని పారామౌంట్ నగరంలోని ఫెడరల్ డిటెన్షన్ సెంటర్కి తరలించారు. ఈ క్రమంలో అక్రమ వలసదారుడిగా పేర్కొంటూ ఓ వస్త్ర వ్యాపారిపై దాడి చేయడంతో పాటు కొంతమంది ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున నిరసనకు దిగి ఫెడరల్ అధికారుల్ని అడ్డుకునేందుకు యత్నించారు. వందల మంది ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్, పెప్పర్ స్ప్రే ఉపయోగించి వారిని చెదరగొట్టారు. ఈ నిరసనల సందర్భంగా సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హుయోర్టాను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆందోళనకారులు ఫెడరల్ భవనం వెలుపలకు చేరుకుని ఆయన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారిని అడ్డుకునేందుకు ఫెడరల్ అధికారులు పెప్పర్ స్ప్రేను ఉపయోగించినట్లు అధికారులు వెల్లడించారు. అక్రమ వలసదారుల్ని దేశం నుంచి పంపడానికి అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలో భాగంగానే వారిని అరెస్ట్ చేసినట్లు ఫెడరల్ అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా లాస్ ఏంజల్స్లో మొత్తం 118 మంది అక్రమ వలసదారులతో సహా తమను అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అక్రమ వలసదారుల ఏరివేతే లక్ష్యంగా లాస్ ఏంజల్స్లో ఫెడరల్ అధికారులు చేపట్టిన తనిఖీల ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలకు ఉపక్రమించారు. ఈ నిరసనలపై ఉక్కుపాదం మోపేందుకు మొత్తం 2,000 మంది నేషనల్ గార్డ్ బృందాలను తక్షణమే అక్కడికి పంపించాలని ఆదేశించారు. ఈ మేరకు శ్వేత సౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్రమ వలసదారుల నిరసనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎక్స్ వేదికగా స్పందిస్తూ కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్, లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్ తమ బాధ్యతల్ని నిర్వర్తించలేరు. ఈ విషయం అందరికీ తెలుసు. అప్పుడు ఫెడరల్ ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తుంది. ఆందోళనకారులు, దోపిడీదారుల సమస్యల వలె పరిష్కరిస్తాం. అక్రమ వలసదారులు నిరసనలు చేయటం సరైన పద్ధతి కాదు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అమెరికా రక్షణ శాఖ మంత్రి పేట్ హెగ్సేత్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాన్ని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ఖండించారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఉద్రిక్తతల్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కాలిఫోర్నియా పోలీసులను కాదని ఫెడరల్ ప్రభుత్వం 2,000 మంది నేషనల్ గార్డ్స్ని లాస్ ఏంజల్స్లో మోహరిస్తోంది. శాంతి భద్రతల కారణంగా ట్రంప్ ఈ చర్య తీసుకున్నారనుకోవటం అవాస్తవమే. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని ఎక్స్లో పోస్ట్ చేశారు. లాస్ ఏంజల్స్ ఘటనను వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ తీవ్రంగా ఖండించారు. ఇవి యుఎస్ చట్టాలకు, సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారుల్ని బహిష్కరిస్తుందని ఉద్ఘాటించారు. ప్రపంచంలో అతి గొప్ప ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే అమెరికా అక్రమ వలసదారుల విషయంలో అనుసరిస్తున్న వైఖరి విమర్శలకు దారితీస్తోంది. తాను అధికారంలోకి వస్తే అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపుతానంటూ డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి చెప్తూ వచ్చారు. వలస విధానాన్ని మార్చేస్తానని, ప్రపంచంలోనే అత్యంత భారీ డీపోర్టేషన్ చేపడతానని హెచ్చరించారు. ఇప్పుడు అనంత పని చేస్తున్నారు. లేడికి లేచిందే పరుగునట్టు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి వారం నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా తాను అధ్యక్షుడైన తొలి రోజునే జన్మతః పౌరసత్వంపై వేటు వేశారు. దేశంలోని వేలాది మంది విదేశీయుల్ని ఉన్న ఫలంగా కట్టుబట్టలతో వెనక్కి పంపుతున్నారు. కొలంబియా, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాలకు చెందిన అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపిస్తున్నారు. వలసదారుల్ని కనీస సౌకర్యాలు సైతం లేని విమానంలో చేతులకు బేడీలు వేసి పంపడం ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనంటూ బ్రెజిల్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అమెరికాలో 17 మిలియన్ల మంది అక్రమ వలసదారులు నివసిస్తున్నట్టు అంచనా. దేశంలోని 5% మంది అక్రమ వలసదారులేనని ఓ సర్వేలో తేలింది. అగ్రరాజ్యాన్ని స్వర్గధామంగా భావిస్తూ అక్కడ ఉద్యోగ అవకాశాలు సంపాదించి గ్రీన్ కార్డు సాధించి అక్కడే స్థిరపడిపోవాలనేది అనేక మంది కల. వీలైతే సక్రమ మార్గంలో, లేని పక్షంలో అక్రమంగా ఆ దేశంలోకి చొరపడేవారు ఏటా వేల సంఖ్యలోనే ఉంటారు.
అక్రమంగా వలస వచ్చిన వారు పిల్లల్ని కని వారికి అమెరికా పౌరసత్వం లభిస్తే చాలనుకుంటారు. ఇప్పుడు అదే ట్రంప్ ఆగ్రహానికి కారణమవుతోంది. అక్రమంగా తమ దేశంలోకి చొరబడి తమ దేశీయుల ఉపాధి అవకాశాలను కొల్లగొట్టడమే కాకుండా నేరాలకు ఘోరాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు పెను సవాల్గా పరిణమిస్తున్నారు అన్నది ట్రంప్ వాదన. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారితో పాటు దొంగతనాలకు హింసలకు పాల్పడేవారిని నిర్బంధించే బిల్లు అమెరికా ప్రతినిధుల సభ ఇప్పటికీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ట్రంప్ తన కత్తికి పదును పెట్టారు. బైడెన్ పరిపాలనలో 3వ ఏడాది నుంచి వలసల సంక్షోభాన్ని తీవ్రంగా ఎదుర్కొంది. దీంతో ట్రంప్ హయాంలోని విధానాలను రద్దు చేసింది. సరిహద్దు వద్ద కఠినమైన చర్యలను అమలు చేసింది. 2021 ప్రారంభంలో అధ్యక్షుడు జో బైడెన్ బాధ్యతలు చేపట్టే నాటికి వారి సంఖ్య 16% పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది. దాదాపు 16.8 మిలియన్ల మంది ఉన్నారని, జనవరి 2022లో 15.5 మిలియన్లకు పెరిగిందని వెల్లడించింది. అది కాస్త ఇటీవల సంవత్సరంలో దాదాపు 11 మిలియన్లకు చేరినట్లు అంచనా వేసింది. చట్టవిరుద్ధంగా అమెరికాలో శాశ్వత నివాసం ఉండేందుకు యత్నించిన ఏ వ్యక్తిపైనైనా కఠిన చర్యలు తప్పవని అమెరికా ప్రకటించింది. కాగా అక్రమ వలసదారుల జనాభాను ఖచ్చితంగా అంచనా వేయటం అసాధ్యమని, అధికారుల్ని తప్పించుకుని తిరుగుతున్న వారి వివరాలు తెలియాల్సి ఉందని సెన్సస్ బ్యూరో డేటా పేర్కొంది.